హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు గణేష్. ఆఫ్టర్ లాంగ్ టైం మన ఛానల్లో ఇంకొక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాము. సో రీసెంట్గా ఏంటంటే మొత్తం ట్రావెలింగ్ వ్లాగింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఏదైనా మిస్ అయితే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటాయి వీడియోస్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక మైక్ అన్బాక్స్ చేద్దాము. సో నేను ఒక మైక్ అయితే పర్చేస్ చేశాను అమెజాన్లో. సో నేను ఆల్రెడీ ఒక మైక్ యూస్ చేస్తున్నాను. ఈ మైక్ వచ్చేసి డెనారో మైక్ అనమాట. మైక్ అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చూసేయండి. ఈ మైక్ బాగాలేదంటే విత్ ఇన్ బడ్జెట్లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ప్రాబ్లం లేదు. ఎక్కువ నాయిసీ లొకేషన్స్ కాకుండా నార్మల్గా తక్కువ నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండే ప్లేసెస్లో అయితే మీకు ఏం చూసుకోకలేదు. సూపర్ అనమాట. రోడ్ మీద వ్లాగ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సో నాయిస్ అనేది ఎక్కువ వినబడకుండా నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటే బెటర్ అని చెప్పేసి నేను DJI మైక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అమెజాన్లో. క్విక్గా అన్బాక్స్ చేసేద్దాం. లోపల ఎలా ఉంది, అసలు మైక్ వర్తా కాదా, సో దాని ప్రైస్ ఎంత పడింది, ఓవరాల్గా చూసేద్దాం. ఓకే, అమెజాన్ పార్సెస్లో అన్బాక్సింగ్ చేసే ముందు ఇక్కడ చూడండి, డిస్క్లైమర్ ఇచ్చారు కదా. ఇఫ్ ఏ పింక్ ఆర్ రెడ్ డాట్ లైక్ దిస్ అపియర్స్ ఎనీవేర్ ఆన్ దిస్ లేబుల్ దెన్ డోంట్ యాక్సెప్ట్ దిస్ ఆర్డర్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డాట్స్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, రైట్? సో ఎలా చేస్తున్నారంటే ఇలా డైరెక్ట్గా చింపారు అనుకోండి, తెలిసిపోతుంది కాబట్టి. సో వాళ్ళు లైట్గా దీన్ని హీట్ చేసి, అంటే ఇదంతా గమ్ కదా, సో లైట్గా హీట్ చేసి దీన్ని ఓపెన్ చేసేసి లోపల ఐటమ్స్ని తీసుకొని మార్చేస్తున్నారు. అండ్ మార్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కవర్ చేసేసి మనకి ఆర్డర్ డెలివరీ చేస్తున్నారు. సో అలాంటి స్కామ్స్ జరగకుండా అమెజాన్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలా హీట్ చేసామో ఇక్కడ గ్లూ మొత్తం కలర్ మారిపోయి మనకి ఎయిదర్ పింక్ ఆర్ రెడ్లో కనబడతాయి. సో దట్ మనం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు అనమాట అలాంటి పార్సిల్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, క్విక్గా ఓపెన్ చేసేద్దాం. యా, DJI మైక్ మినీ. బ్యాక్ సైడ్ చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ బాక్స్లో 2 మైక్స్ ఉంటాయి. ఈచ్ మైక్ వచ్చేసి 10 grams మాత్రమే, చాలా లైట్ వెయిట్ అండ్ హై క్వాలిటీ ఆడియో విత్ స్టేబుల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. టోటల్ మనకి బ్యాకప్ వచ్చేసి 48 hours ఉంటుంది. నైస్. అండ్ DJI డివైజెస్కి, అంటే మనకి యాక్షన్ 5 Pro కెమెరా ఉంది కదా, వాటికి ఏంటంటే డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాయి, ట్రాన్స్మిటర్ అయితే అవసరం లేదు. 2 level యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందంట, చూద్దాం. అండ్ ఆటోమేటిక్ లిమిటింగ్ టు ప్రివెంట్ ఆడియో క్లిప్పింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ నాయిసీ అవన్నీ రెడ్యూస్ చేసేస్తుంది అనమాట కంప్లీట్గా. అండ్ మనకి బాక్స్లో ఏమేమి ఇచ్చారో కూడా రాశారు, లైక్ రిసీవర్, ట్రాన్స్మిటర్, ఛార్జింగ్ కేస్, క్యారింగ్ పౌచ్, చాలా ఉన్నాయి. సో ఇంకా క్విక్గా ఓపెన్ చేసేద్దాం. సో ఇదే అనమాట ఓవరాల్ బాక్స్లో. నేను పర్చేస్ చేసింది విత్ ఆఫర్లో నాకు అరౌండ్ 9,000 అయితే పడింది. సో 9,000కి బెస్ట్ అని చెప్పచ్చు. ఇదేంటంటే లేటెస్ట్ అనమాట, అంటే DJI దగ్గర నుంచి లేటెస్ట్ మైక్ ఇది ప్రెసెంట్. ఫుల్లీ ప్యాక్ చేసి ఉంది. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి పౌచ్ ఉంది. నాకు తెలిసి పౌచ్లోనే మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయనుకుంటా. లోపల బాక్స్లో ఏదో గైడ్ ఇచ్చారు, అంతే. జస్ట్ పేపర్ వర్క్ ఉంది అండ్ ఒక పౌచ్ ఉంది. ఈ పౌచ్లోనే నాకు తెలిసి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఓపెన్ చేసేద్దాం. ఏదైనా DJI వాళ్ళది ప్యాకింగ్ బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ DJI పౌచ్. సో ఫస్ట్ మనకి డెడ్ క్యాట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ పిన్ చూస్తే 3.5 mm పిన్స్ అనమాట. అండ్ ఇంకొక కేబుల్ ఉంది. యా, సో ప్రీమియంగా ఉంది బాక్స్ మాత్రం, బిల్డ్ క్వాలిటీ బాగుంది. బ్యాక్ సైడ్ ఇచ్చారు ఛార్జింగ్ కి పాయింట్ అనమాట, Type-C అనమాట. ఈ బటన్ ఉంది కదా, జస్ట్ మనం డౌన్ కి పుల్ చేయాలి. సో పుల్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది అనమాట. సో మనకి 2 మైక్స్ అని చెప్పాను కదా, చూడండి ఎంత బటన్లా ఉందో, చాలా చిన్నదనమాట. DJI మైక్స్ చాలా బల్కీగా ఉంటాయి, బట్ ఈ వర్షన్ వచ్చేసి ఈ మోడల్లో చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కాంపాక్ట్గా ఉండేలా తీసుకొచ్చారు. చాలా నైస్ అనమాట. వ్లాగింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇలాంటివి. బ్లూటూత్ కనెక్షన్కి కనెక్టింగ్కి బటన్ ఉంది అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఒక మ్యాగ్నెటిక్ క్లిప్ ఇచ్చారు. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అనమాట. సో మనం కెమెరాస్కి కనెక్ట్ చేస్తాము. కనెక్టర్ కూడా ఇచ్చారు, Type-C కనెక్టర్. బాగుంది. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేయాలి. దీనికి ఏంటంటే డైరెక్ట్గా కనెక్ట్ చేయడానికి లేదు కాబట్టి Type-C కనెక్టర్ కూడా ఇచ్చాడు. యా, సో ట్రాన్స్మిటర్ అయితే ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు, Type-C కాబట్టి. సో ఇప్పుడు ఆడియో వచ్చేసి డైరెక్ట్గా మొబైల్ నుంచి అనమాట. నేను ఇంకా మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం విండ్ నాయిస్ ఉంది. సో ఇప్పుడు మైక్ పెట్టుకున్న తర్వాత అది ఎంతవరకు రిడ్యూస్ అవుతుంది అనేది చెక్ చేద్దాము. అండ్ ఇప్పుడు ఆడియో వచ్చేసి డైరెక్ట్గా మొబైల్ నుంచి అనమాట. నేను ఇంకా మైక్ అయితే కనెక్ట్ చేయలేదు, ఎందుకంటే కనెక్ట్ చేసే ముందు మనకి నాయిస్ అనేది ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం మైక్ కనెక్ట్ చేశాక ఎలా ఉందనేది ఇప్పుడు చెక్ చేద్దాము. ఇప్పుడు మైక్ అయితే నేను మొబైల్ కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు మనం చూస్తే మైక్కి నేను ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయలేదు, బట్ మైక్ అయితే కనెక్ట్ అయింది. సో మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా, ఇందాక వచ్చిన ఆడియో
ఆడియోకి ఇప్పుడు వస్తున్న ఆడియోకి ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేయడానికి ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక ఇండికేటర్ ఆన్ అవుద్ది అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే సో దానికి మనం చేయాల్సింది ఇక్కడ పవర్ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. చూడండి, క్లిక్ చేశాను, ఇక్కడ లైట్ అయితే వెలిగింది కదా. సో ఇప్పుడు ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసాము. నాయిస్ చూసారా ఎంత రెడ్యూస్ అయిందో. సో DJI అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను యూస్ చేసే కెమెరా కూడా DJI కాబట్టి సో డైరెక్ట్ గా మనం ట్రాన్స్మిటర్ లేకుండా కనెక్ట్ చేసుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఇది మోడల్ వచ్చేసి DJI మైక్ మినీ అనమాట. సో లేటెస్ట్ వర్షన్ అనమాట DJI బ్రాండ్ నుంచి. సో నేను ఇంక ఈ మైకే యూస్ అయిపోతున్నాను. అప్కమింగ్ వ్లాగ్స్ కానీ ఏ వీడియో అయినా మన ఛానల్లో వస్తే ఈ మైక్ నుంచి వస్తుంది అనమాట ఆడియో. సో డెఫినెట్ గా ఆడియో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, మంచి అవుట్పుట్ అయితే మీకు ఇస్తాను. సో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. స్టే ట్యూన్ టు గణేష్.